హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఏమో నాకేం తెలుసు, అమ్మ వెళ్ళమంది వచ్చాను అన్నాను. రేపు పెళ్ళైన తర్వాత మీ అమ్మ నన్ను వదిలేయమంటుంది, వదిలేస్తావా? అమ్మ నిజంగా అలా అంటే చేయక తప్పదు మరి. అమ్మకు అన్నీ బాగా తెలుసు. సారథి శబ్దం బయటికి రాకుండా ఏదో కొనుక్కున్నాడు. ఏమిటంటున్నారు మీరు? నాకు వినిపించలేదు అన్నాను. ఏం లేదు అన్నాడు. మా కారు జంట నగరాలు మొత్తం మీద అత్యంత అధునాతనంగా ఉన్న ఒక బట్టల షాప్ ముందు ఆగింది. ఇద్దరం దిగి లోపలికి వచ్చాం. షాపు నిండా జనం ఉన్నారు. కిటకిటలాడుతున్నట్టుగా ఉంది. షాపు యజమాని మాకు బాగా తెలిసిన మనిషి. మమ్మల్ని చూడగానే సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. షాపులో పనిచేస్తున్న సేల్స్ గర్ల్స్ రకరకాల చీరలు తెచ్చి మా ముందు పడేశారు. నాకు చూపిన ప్రతి ఒక్కటి బాగున్నట్టే ఉంది. మళ్ళీ పరీక్ష చూస్తే ఏ ఒక్కటి నచ్చలేదు. షాపులోకి వచ్చి గంట అయింది. సారథి బాగున్న అన్నదానికి నేను వంకలు చూపించాను. నాకు నచ్చిన వాటిని అతను తిరస్కరించాడు. దాదాపు గంట గడిచింది. చీరలు చూసి అమ్మాయికి విసుగు పుట్టినా ఏదో ఓపిగ్గా ఇంకా ఇంకా తెచ్చి చూపిస్తున్నారు. చివరికి నెమలి పించం రంగు చీర ఒకటి సెలెక్ట్ చేశాను. విసుగు పుట్టిన సారథి బాగుంది అనేశాడు. నాకు తెలుసు అమ్మకు ఆ రంగు ఇష్టం ఉండదు. ఒకసారి నాన్నగారు ముచ్చటపడి నాకు ఈ రంగుతో పరికిణి తెస్తే అది బాగాలేదని పని మనిషికి ఇచ్చేసింది. ఈ రంగు అంటే తనకెంత అసహనమో గంటన్నర సేపు చెప్పింది. ఇప్పుడు సారథి సెలెక్ట్ చేశాడంటే కాదనదని నా గట్టి నమ్మకం. అప్పుడు ఆ ఇష్టం ఏమైపోతుందో అడగాలని నా సంకల్పం. చీర తీసుకున్నాం. సారథి ప్యాక్ చేయించి ఆ డబ్బులు చెల్లించడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. నేను బయటకు వస్తుండగా అప్పుడే లోపల అడుగు పెడుతున్న ఒక వ్యక్తిని నా దృష్టి ఆకట్టుకుంది. అతను నన్ను చూడలేదు, ఇంకోవైపు వెళ్ళబోతున్నాడు. చెంగును లేడీలా అతని దగ్గరకు పరిగెత్తి అతని చెయ్యి పట్టుకున్నాను. ఉలిక్కి పడ్డట్టుగా కృష్ణ నన్ను చూడగానే తెల్లబోయాడు. అతని కళ్ళల్లో సంభ్రమాశ్చర్యాలు దోబూచులాడినాయి. నువ్వా? ఎంత అదృష్టం అన్నాడు. ఎంత దొంగవు నువ్వు! వచ్చి 3 రోజులైతే నన్ను కలవాలని చూడలేదు, కనీసం ఫోన్ అయినా చేయలేదు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. బాగుంది ఈ నేరారోపణ. మామయ్యకి ఫోన్ నెంబర్ ఇచ్చి నిన్ను ఒకసారి చేయమని చెప్పి నేను ఎదురు చూస్తుంటే ఈసారి కనుబొమ్మలు ముడుచుకోవటం నా వంతైంది. నాన్నగారికి చెప్పావా? ఆయన ఏం తెలియనట్టు ఊరుకున్నారే. చూసి చూసి విసుగు పుట్టి ఇక చేయమని నిర్ధారణ చేసుకున్నాను. తోచకపోవడంతో ఇలా మధు వాళ్ళకి బట్టలేమైనా తీసుకుందామని వచ్చాను. నేను రాజు రాసిన ఉత్తరాలు అందాయా? అందినాయి. ఇంతలో సారథి అక్కడికి వచ్చాడు. ఎవరు అని అడిగాడు. అతని ముఖం తీక్షణంగా ఉంది. ఇతను కృష్ణ. తడపడ్డాను. చిన్ననాటి స్నేహితులం. కృష్ణ ఎలాంటి తొట్టుపాటు లేకుండా జవాబు చెప్పాడు. ఇతను సారథిని పరిచయం చేశాను. నా పేరు కృష్ణ. కృష్ణ నవ్వుతూ తనని తాను పరిచయం చేసుకుంటూ చేయి జాచాడు. సారథి అయిష్టంగా ఆ చేయి అందుకుని కరచాలనం చేసి వదిలేశాడు. ఇద్దరూ ఒకరినొకరు నిశ్చితంగా పరీక్షించుకోవటం నేను గమనిస్తూనే ఉన్నాను. వాళ్ళిద్దరూ అలా చేతులు కలుపుకుని ఒకరినొకరు చురుగ్గా చూస్తుంటే నాకు గమ్మత్తుగా అనిపించింది. క్షణం సేపు ఏం మాట్లాడాలో ఎవరికీ తెలియనట్లుగా మౌనంగా నిలబడిపోయాం. మీ పైన అయిపోయి వెళ్తున్నట్టున్నారు, వస్తాను నేను. కృష్ణ ఇద్దరి దగ్గర ఒకేసారి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. సారథి బయటకు నడిచాడు. నేను యాంత్రికంగా అతన్ని అనుసరించాను. హఠాత్తుగా నా మనసు ఎలాగోయింది. 2 రోజుల నుంచి అతను ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను నేను. అతను ఈ విధంగా ఇలా కనిపించి అలా వెళ్ళిపోతుంటే నాకు ఎలాగో ఉంది. సారథి వెళ్ళి కారులో కూర్చున్నాడు. నేను కూడా డోర్ తెరిచి లోపల కూర్చోబోయాను. నాకెందుకో గాని ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే కృష్ణ ఇక నా కంటికి కనిపించడేమోనని అనిపించింది. ఆ భయంతోనే కారులో కూర్చోబోతున్న దాన్నల్లా హఠాత్తుగా ఆగి నేను ఇప్పుడే వస్తానంటూ సారథి సమాధానం చూడకుండా తిరిగి షాపులోకి పరిగెత్తాను. కృష్ణ బట్టలు చూస్తున్నాడు. నేను అతని చెయ్యి పట్టుకుంటూ అదుర్దాగా అడిగాను, ఎక్కడుంటున్నావు నువ్వు? తాజ్ హోటల్లో. రూమ్ నెంబర్ ఎంత? కృష్ణ చెప్పాడు. సరే, నేను సరిగ్గా 4 గంటలకు నీ రూమ్కి వస్తాను. ఆ రూమ్లో ఇంకెవరైనా ఉంటే ఆ టైంలో అవతలకు పంపించేయి. నీతో నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీనా, ఇప్పుడు ఇంకేం చెప్పొద్దు, వస్తా, బాయ్. గబగబా అనేసి నేను బయటకు వచ్చేశాను. షాపుకి ఎదురుగా కారు నిలిపి అందులో కూర్చుని ఉన్న సారథికి బహుశా నేను కృష్ణ చేయి పట్టుకుని మాట్లాడడం కనిపించే ఉంటుంది. స్టీరింగ్ని బిగించినట్టుగా గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న అతని ముఖంలో క్రోధపు ఛాయలు తొంగి చూస్తున్నాయి. నేను కూర్చుని డోర్ వేసినా అతను కారు స్టార్ట్ చేయలేదు. ఏమిటి ఆ మాట్లాడింది? ఏం లేదు. ఎవరతను? చెప్పానుగా, కృష్ణని. మీ ఇద్దరికి ఎలా పరిచయం? చెప్పానుగా, చిన్ననాటి స్నేహితులమని. అది నిన్ను కవర్ చేయడానికని తెలుస్తూనే ఉంది.
ఆ మాత్రం గ్రహించలేని పూల్ని అనుకున్నావా? వెనక కారు ఒకటి వచ్చి ఆగింది. మా కారు అడ్డుగా ఉండడంతో హారన్ బోయమని వినిపించింది. సారథి కారు స్టార్ట్ చేశాడు. అతని పాదం యాక్సిలేటర్ని కసితో గట్టిగా నొక్కినట్లు కారు రివ్వున బాణంలో దూసుకుపోయింది. ఆ రోజున ఎక్కడా ఏ యాక్సిడెంట్ జరగకపోవడం కేవలం మా ఇద్దరి అదృష్టమనే చెప్పాలి. కారు సరాసరి మా ఇంటికి కాకుండా నేరుగా అతని ఇంటి ముందు వచ్చి ఆగింది. సారథి కారు ఆఫ్ చేశాడు. సీరియస్గా అన్నాడు, మీనా, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దిగి లోపలికి రా. నేను ఇబ్బందిగా చూశాను. ఇప్పుడా? నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి. అడిగేదేదో ఇక్కడే అడగకూడదు. ఇక్కడ కూర్చుని మాట్లాడడం బాగుండదు. నువ్వు దిగి లోపలికి రాకపోయావంటే మీ అమ్మతో ఇప్పుడే నీ బాల్య స్నేహితుడి గురించి చెప్పి అతనికి నీకు ఎలాంటి పరిచయమో అది ఎంతవరకో తెలుసుకుంటాను. అతని బెదిరింపుకు నాకు ఒళ్ళు మండింది. అతను అడగబోయే ముఖ్యమైన సంగతి ఏమిటో నాకు తెలుస్తూనే ఉంది. ఇక్కడ కారులో అయినా అక్కడ ఇంట్లో అయినా నేను చెప్పబోయే సమాధానం ఒకటే. నేను దిగాను. సారథి ముందు, నేను వెనక ఇద్దరం అతని డ్రాయింగ్ రూమ్లో అడుగుపెట్టాం. గుమ్మంలో అడుగు పెట్టగానే ఇద్దరం ఒకేసారి ఆగిపోయాం. అక్కడ సోఫాలో తలపట్టుకుని రాజేశ్వరి కూర్చుని ఉంది. సారథిని చూడగానే లేచిన రాజేశ్వరి అతని వెంట వచ్చిన నన్ను చూసి గతుక్కుమన్నట్టుగా చూసింది. దాని కళ్ళు కంగారుతో భయంతో రెపరెపలాడినాయి. ఒక్కసారి మొహం పాలిపోయింది. రాజేశ్వరి, నువ్వా? సారథి ఆశ్చర్యపోయాడు. నేను ఎందుకు వచ్చానంటే వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయింది. కంఠం వణికింది. ఒక్క నిమిషం ఎవరు ఏం మాట్లాడాలో తెలియనట్టు ఆగిపోయాము. చివరికి సారథి తనే అన్నాడు, కూర్చో, నాకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోతుంది. ఇంత క్రితం నిన్ను రమ్మనమని చెప్పిన సంగతి మర్చిపోయానంటూ నా వైపు తిరిగి, మీనా, రాజుని నేనే ఇక్కడికి రమ్మనమని కోరాను. తను బాగా ఎంబ్రాయిడరీ చేస్తుంది కదూ, డోర్ కర్టన్స్ తెద్దామని. ఏ గుమ్మానికి ఏ కలర్ కావాలో వచ్చి చూసి చెప్పమన్నాను అన్నాడు. నేను అలాగా అన్నట్టు చూశాను. రాజేశ్వరి కూర్చోలేదు. నేను తర్వాత వస్తాను మళ్ళీ అంది. దాని ముఖం పెయింట్ అయి పడిపోతుందేమో అనిపించింది. ఇంతలో బయట నుంచి మిస్టర్ సారథి అంటూ వినిపించింది. సారథి బయటకెళ్ళాడు. నేను రాజుని ఏమీ అడగలేదు. కనీసం దాని సంగతైనా చూడలేదు. కానీ అదే భయపడుతున్న దానిలా అంది. వదినా, నీకు పుణ్యం ఉంటుంది. నన్ను తక్షణం ఇంటికి తీసుకెళ్ళు. నాకు కళ్ళు తిరుగుతున్నాయింది. ఎందుకని రాజు? నేను అనునయంగా దాని చేయి పట్టుకున్నాను. ఇంతలో సారథి లోపలికొచ్చాడు. నా కోసం ఆఫీస్ వాళ్ళు వచ్చారు. ఒక్క 10 నిమిషాలు మీ ఇద్దరు లోపల కూర్చుంటారా? ఇంటికి వెళ్తున్నామన్నా. 10 నిమిషాలేగా అన్నాడు. సారథి చూపుల్ని రాజు మీదనే ఉన్నాయి. అన్నాను. రాజేశ్వరి కర్టన్లు సెలెక్ట్ చేస్తానంది అన్నాడు. తర్వాత వస్తుంది. సాయంత్రం తప్పకుండా రావాలి. ఏం వస్తావా? తప్పకుండా అనటంలో ఏదో ద్వంద్వార్థం ప్రతిధ్వనిస్తోంది. రాజు వస్తానన్నట్టు తల ఊపింది. మీనా, సాయంత్రం తప్పకుండా రాజుని పంపు. లేకపోతే వద్దులే, నేనే మీ అమ్మగారికి ఫోన్ చేస్తా. సారథి మరీ చెప్పాడు. అతని ముఖంలో ఆందోళన బాగా కనిపిస్తుంది. సారథి నాతో మాట్లాడాలన్న ముఖ్యమైన సంగతి పూర్తిగా మర్చిపోయినట్టే ఉన్నాడు. రాజు నేను ఇద్దరం కలిసి బయటకు వచ్చాం. సారథి కారును డ్రైవ్ చేయటం నాకు అలవాటే. దోవలో వస్తుండగా రాజు చేతురుమాలతో భద్రంగా మడతపెట్టి దాచి ఉంచిన ఉత్తరం ఒకటి తీసి నా పక్కన పెట్టింది. వదిన, ఇంత క్రితం మీరు బజారు వెళ్ళబోయే ముందు నువ్వు బట్టలు మార్చుకోవటానికి పైకి వెళ్ళినప్పుడు సారథి నన్ను పిలిచి బలవంతంగా ఈ ఉత్తరం చేతిలో పెట్టాడు. నువ్వు అది చదివితే నేను సారథి ఇంటికి ఎందుకు వచ్చానో నీకే తెలుస్తుంది. నేను కాదు, రద్దీ లేని వీధిలో రోడ్డు వారగా ఆపి అది తీసుకుని చదివాను. అందులో ఇలా ఉంది: ప్రియమైన రాజేశ్వరి, నేను వారం రోజుల నుంచి రాత్రింబౌలు పడిన మదనలో నుంచి తేరుకున్న తర్వాత ఈ ఉత్తరం శ్రద్ధగా జాగ్రత్తగా ఆ పాఠం చదువు. మీనాని నా భార్యగా చేసుకోవాలని నేను ఒకప్పుడు ఉబలాటపడిన మాట నిజమే. మీనా అందం, ఐశ్వర్యం, ముఖ్యంగా వాళ్ళ అమ్మ వ్యక్తిత్వం నన్ను బలంగా ఆకర్షించినాయి. చదువు మాత్రం బాగా ఉన్నా నేను అత్తవారిగా వీరి అండదండలు లభిస్తే జీవితంలో ఇంకా పైకి ఎగబాగవచ్చునని ఆశించాను. కానీ రాను రాను నాకు ఒక్కొక్కటి తొలగిపోసాగినాయి. మీనా ఇంత మూర్ఖురాలని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ అమ్మాయి మీద వాళ్ళమ్మ వ్యక్తిత్వ ప్రచారం విపరీతంగా ఉంది. ప్రభావం. తల్లి నీళ్లు చూపించి ఇవి పాలు అంటే మీనా నిస్సంకోచంగా అవునంటుంది. అది నిజంగా పాలేనని నమ్ముతుంది కూడా. ధనం, అహంకారం, మూర్ఖత్వం పుష్కలంగా గల మీనాలో భవిష్యత్తు ఊహించిన కొద్దీ నాకు కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లుగా ఉంది. మీనాతో ప్రధానం నాకు జరగటం లేదు. కృష్ణ వేణమ్మ గారితో నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. ఇక వాళ్ళ మీద ఎలా పనిచేస్తుందో నాకు తెలిసింది. వాళ్ళతో పోట్లాట జరిగిన తర్వాత నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. సాధ్యమైనంత త్వరలో ఢిల్లీ పోతాను.
నాకు మీనాను చూసిన తర్వాత డబ్బున్న అమ్మాయిలంటే హడలు పుట్టింది. వాళ్ళ జోలికే పోకూడదనిపిస్తుంది. చాలా సామాన్య కుటుంబాలలో నుంచి వచ్చిన అమ్మాయిని చేసుకోవాలనిపిస్తుంది. ఆ వ్యక్తిని నువ్వెందుకు కాకూడదు? నువ్వు కృష్ణవేణమ్మ గారికి భయపడనవసరం లేదు. నేను నిర్భయంగా ఆవిడికి నువ్వు నచ్చిన సంగతి చెప్పగలను. నిన్ను చూసిన తర్వాతనే నాకు కాబోయే భార్య ఎలా ఉండాలి సుమా అన్న అభిప్రాయం ఏర్పడింది. రాజేశ్వరి, నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో నాకు వెంటనే తెలియజెప్పాలి. నీకు ఇష్టమే అయితే క్లుప్తంగా ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నువ్వు వీలు చూసుకుని సాయంత్రం లోపల ఒకసారి ఇక్కడికి వస్తే మనం అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. స్నేహితురాలికి అన్యాయం జరుగుతుందేమోనని కుశంకలు వదిలే. ఇందులో నువ్వు చేసిందేమీ లేదు. నన్ను ఆకర్షించాలని కానీ లోబరుచుకోవాలని కానీ ఎప్పుడూ ప్రయత్నించలేదు.